హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ మీకు చూపించబోతున్నాను. రక్తహీనతను తగ్గించి బలాన్ని పెంచే ప్రోటీన్ లడ్డు. ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు, రక్తహీనత సమస్య ఉండదు. ఈ లడ్డూకి ముఖ్యంగా కావాల్సినవి పల్లీలు, బెల్లం, కొబ్బరి. టేస్ట్ కోసం బాదం, కిస్మిస్ తీసుకున్నాను. మీ ఆప్షన్ బట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాదం, కిస్మిస్ తీసుకున్నాను. కావాలంటే జీడిపప్పు, పిస్తా ఇలా ఏవైనా మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన ఫ్రై అయినట్లుగానే ఉంటాయి కానీ లోపల పచ్చి ఫ్లేవర్ అలానే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ లడ్డూల కోసం 2 కప్పులు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చూసారా, పల్లీలు అలా పగులుతూ ఉంటాయి, పొట్టు ఊడుతూ ఉంటుంది కదా, ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు తీసి పక్కన పెట్టుకొని 2 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పచ్చి కొబ్బరి అయితే కొంచెం తక్కువ రోజు నిల్వ ఉంటాయి. పల్లీలు ఆరిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది. మనం పల్లీలు నెయ్యిలో వేపుకున్నాం కదండి, పౌడర్ లాగా రాదు, కొంచెం ముద్దలాగానే వస్తుంది, పర్వాలేదు. మనం ఇందాక పల్లీలు వేపుకున్న ప్యాన్లోనే స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం తీసుకోవాలి. దీనికి 2 కప్పుల పల్లీలకి అరకప్పు నుండి 3/4 కప్పు వరకు బెల్లం పడుతుందండి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళు కప్పు అయినా వేసుకోవచ్చు. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగిపోతే చాలు. కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా పట్టేలాగా తిప్పుకోవాలి. ఈ స్టేజ్లో ఒకవేళ ప్యాన్ అడుగంటుతుంది అనుకుంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి తినని వాళ్ళు కావాలంటే ఈ స్టేజ్లో కాచి చల్లార్చిన పాలని కూడా కలుపుకోవచ్చు. బెల్లం అంతా కలిసి ఇందాక మనం యాడ్ చేసుకున్న పౌడర్కి బెల్లం బాగా పట్టేంత వరకు తిప్పుకోవాలండి. చూసారు కదా, అలా తిప్పుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి కూడా పూర్తిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోవాలి. చేశారు కదండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని రెడీ చేయడానికి జస్ట్ 5 minutes టైం పడుతుంది అంతే. రోజుకు ఒక లడ్డు పిల్లలకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఈ లడ్డూని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.